అయ్యే దోస్త్ మై డియర్ అగరబత్తి శంకరయ్య. శంకరయ్య శంకరయ్య అంటయ్యా, శంకరయ్య కాదు శంకరయ్య. శంకరయ్య కూర్చోండి. అన్ని మనం అనుకున్నట్లుగానే సక్రమంగా చేసి పెట్టావు, చాలా సంతోషం. రేపే పెళ్లి అబ్బాయిని తీసుకెళ్ళడానికి వచ్చాను. ఇదిగో శుభలేఖ. ఏమిటి శంకరయ్య, పెళ్లి పత్రిక హేటంలో కూడా పిసినారితనం చూపించినావు. చాటం చేస్తే ఏమవుతుంది, డబ్బు దానికి తప్ప. ఇదే పెద్దదైంది అనుకుంటున్నా. ఏది డబ్బు? ఇదిగో 1000. 1000 తీసుకెళ్లి మున్సిపాలిటీ డబ్బాలో 1000. లక్ష్మి అలా అనకూడదు సింగ్ బాయ్. అరే అగరబత్తి 2000 ఇస్తానని 1000 ఇస్తావు. ఇదిగో 1000. ఇదిగో అబ్బాయి, అదిగో నీ బేట. నేను మీరెప్పుడు మర్చిపోను సింగ్ బాయ్. సింగ్ బాయ్ उधर गर्ल क्या है? गर्ल गर्ल अरे शंकरయ్య गर्ल అంటే అమ్మాయి. అమ్మాయి क्या అమ్మాయి? क्या అమ్మాయి? కుర్రాడేమన్నా చెడిపోయాడా? సింగ్ బాయ్ నువ్వు కూడా ఆవో. अच्छा चल चल. బా నా ముఖం చల్దా ఆవోయా. अच्छा चल मेरे साथी. బాబు బాబు తాగు చంద్ర తాగు, మజాగా ఉంది. తాగు. ఏమిటి ఏమిటి? బ్రాంది తాగు శంకరయ్య, అదే విషం కాదు. బేట ప్రేమగా ఇస్తూ ఉంటే బాప్ కాదు అనకూడదు. నువ్వు ఇక మాట్లాడదు ఏమిటి? బాబు రేపు నీ పెళ్లిరా. నా పెళ్లి ఎప్పుడో జరిగిపోయింది. ఇదో నా పెళ్ళం. నీ పెళ్లికి అన్ని సిద్ధం చేశాను రా. నువ్వు రాకపోతే బంధువులు నా పరుగు పోతుంది. ఇది నీ పెళ్ళం కాదురా. ఎవరు కట్టుకున్న నా పిల్లని కాదు రాజకీయ చంపేస్తాను. దీనికి అంతటికీ కారణం నువ్వు. ఏదో మేలు చేస్తావని అనుకుంటే నీ పాడు తాగుని పిల్లల్ని రుచి చూపిస్తావా? అరే దోస్త్ శంకరయ్య, ఇలాంటి మజాలు రుచి చూపకపోతే మీది వాడు మాది మాట వింటాడు. క్యా నీ మాట వింటాడని నా కొడుకు నరకపోకలో వస్తావా? నరకం నరకం. అవును, ముమ్మాటికి నరకమే. అవును నరకమే. నీ పాలిట యమధర్మరాజుని నేనే. కాదు, నేను రౌడీగా తిరుగుతున్నానని, ఆస్తినంతా నాశనం చేస్తున్నానని, తన కొడుకుని మోసం చేస్తున్నానని ఆస్తిని కొడుకుని లాయర్ జగన్నాథానికి అప్పజెప్పిన ఆ రవణమ్మ సౌతి కొడుకు భీమయ్యను నేనే. భీమయ్య ఆ జగన్నాథం నట్టి చేసిన? అవును, ఆ భీమయ్య నేనే. 14 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి భీమ్ సింగ్ గా బ్రతుకుతున్న భీమయ్య నేనే. నిజమైన మోసగాడు నీవేనని తెలుసుకొని నీ ఎంత చూడాలనుకున్నాను. కానీ నీ అంతట నీవే నా గూట్లోకి వచ్చి చేరుకున్నావు. ఎలకే పిల్లి తోక కలిస్తే ఆ పిల్లి ఊరుకోదు శంకరయ్య. బాబు భీమయ్య, ఈ ఒక్క తప్పు క్షమించు బాబు. మర్యాదగా దీని మీద సంతకం చేయి. ఏమిటది? నా సౌతి తల్లి దగ్గర కాజేసిన ఆస్తంతా నాకు దక్కేట్టుగా సంతకం చేయి. నేను చేయను. చెయ్యవు? చెయ్యకపోతే బాబు చంద్రం. చంద్రం కాదు కదా, నీ బాబు వచ్చినా ఈ రోజు రక్షించలేడు. మర్యాదగా దీన్ని సంతకం చేస్తావా లేకపోతే చేస్తావా? చేస్తాను. అయితే సంతకం చెయ్యి. పెన్న. అవును. కంటి బాబు పోతుంది. వాచి 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 బాబు. నీ టైం బాగలేదు శంకరయ్య. అయ్యో ఉంగరం దేవుడిది. అవును దేవుడిదే. అయ్యో కోటు. అయ్యో అయ్యో ఇదిగో
అయ్యో రామచంద్రరావు, టిక్కెట్కు డబ్బు కూడా లేదయ్యా. శంకరయ్య, ఆ రామచంద్రుణ్ణి తలుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళు. తీసుకెళ్ళండి వెళ్ళి. సింబా, అబ్బాయి పెళ్లి. ఇంకొంచేపు ఉంటే పెళ్లి నీకే చేస్తాడు మగ్గురు. ఉన్నాడు గాని నా పెళ్ళైన కొత్తలో మా ఆయన ఎట్ట ఉండేవాడు అనుకున్నా, అందరినీ నవ్విస్తా నవ్వుతా ఉండేవాడు. అందులోనే సినిమా యాక్టర్ వేలంగోడు వేలంగోడు అనేవాడు. అట్టగే ఉండేవాడు అనుకో. నవ్వి నవ్వి నా కడుపు చక్కలైపోయేది. ఆనాటి మనిషిని ఈనాటి మనిషిని చూస్తా అంటే గుండె చేరువైపోతాను. అబ్బబ్బా, ఎందుకట్ట కేకలాడతా? వస్తాడా నాకే చెవుడు అనుకుంటున్నావా? ఏ చెవులే. చెవుడన్నా మూడన్నవా? చెవుడంటే మూడంటావా? ఏమే, మంచి మూడు అనిపించుకోవాలంటే అటు చెవిటోడే ఉండాలి. ఎందుకంటే అదేం తిట్టినా ఏమన్నా వినపడదుగా. మరి మంచి పెళ్ళాం అనిపించుకోవాలంటే అది గుడిదే ఉండాలి. మొగుడు ఏం తప్పు చేసినా దానికి తెలియదు. నేను గుడిదాన్ని అయిపోవాలి. మరి నీకు సేవ ఎవరు చేస్తావు? ఎంత రెండో పెళ్ళాన్ని అయితే మాత్రం మొగుడికి ఎంత సేవ చేసుకోలేని జన్మం ఎందుకు? ఏంట్రా ఇది? మహాలక్ష్మి తీసుకొచ్చి మనుషుల కాళ్ళ దగ్గర పెడతావు? మీరు మనుషులు కదండి, నా దేవుడు. మనం పెంచిన చెట్టు కాసిన మొదలు పండు దేవుడికి వేస్తాం కదా, అలాగే నా మొదటి సంపాదన దేవుడికి ఇచ్చుకున్నాను. నాయన, మేము కాదురా దేవుడివి. శక్తి లేక పనిచేయడానికి, తినడానికి తిండి లేక అవస్థపడుతున్న మాకు నీరు పోయడానికి వచ్చిన మహాత్ముడు దేవుడు, మా పాయుడు దేవుడు నువ్వు. మీరు నాకు నమస్కారం పెట్టుకోండి. తిన్నాండి, దీవించు దీవించు బాబాయ్. పోతుంది కానీ రారయ్య. ఊరే, నీ మొదటి సంపాదనలో పెళ్ళానికి నీ పూలన్న తెచ్చావు కాదేరా? మర్చిపోయాను తిని. వాళ్ళే మొగుడురా. రాయకల్లా పెడతా. తొందరగా తిని మీ ఇద్దరు లోపల పడుకోండి, నేను అరుగు మీద పక్కేసుకుంటా. నాకు అన్నం తిన్నాక అలా షికారుకి వెళ్ళొస్తే నిద్ర పడుతుంది తిని. మీ ఇద్దరు లోపల పడుకోండి, నేను అలా వెళ్ళేస్తాను. రోజంతా రిచ్చా మీద శిఖాలు పడతావు చాలేదంటరా? అది రిచ్చా మీద, ఇప్పుడు కాళ్ళ మీద. వాళ్ళే వాడురా. రాయకల్లారా సోదర సోదరీమణులారా, రండి, సినిమాలో చేరాలా? రండి 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 రండి. జాక్పాట్ కొట్టాలా? సినిమాలో చేరాలా? బావా, ఓ గీత, నీకోసం కళ్ళల్లో టార్చ్ లైట్ పెట్టుకుని ఊరంతా వెతికితే ఇక్కడున్నావా? లేకపోతే మేఘాలు ఉంటా అనుకున్నావా? అనుకోలేదు. నువ్వు ఇలాగ డిగ్రీ లేని చెత్త ప్రొఫెసర్ అవుతావు అని కూడా అనుకోలేదు. ఈ ఉద్యోగానికి ఏం గీత, బ్రహ్మాండమైన ఉద్యోగం. ఒకరికి చేయి చాపకుండా సాకిరి చేతుల్లో రాతలు చూసే ప్రొఫెసర్ ఉద్యోగం. బోడి ఉద్యోగం. చూడు బావా, మా నాన్నతో చెప్పి మినిస్టర్ సిఫార్సుతో మంచి ఉద్యోగం ఇప్పిస్తాను. ఇంటికి పద బావా. నా 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 గీత, ఇంతకంటే మంచి ఉద్యోగం రాదు, దొరకదు. అయితే రావా? సినిమా మే యాక్ట్ కన్నా ఛాయే. సినిమాలో చేరవేనా? సినిమా తెలిసి చేరబేకా? ఏ గీత గీత, నా పేపరే, నా పేపర్. నీ ఏడుపేదా నా ఏడుతో నీకేం పని లేదన్నమాట. ఏమిటండి మీ ఏడుపు? ఇంతకు అబ్బాయి రాలేదే? ఏం చెప్పమంటావు? కొమ్ముల కోసం వెళ్ళిన గాడిద చెవులు కూడా పొగట్టుకుని వచ్చిందట. అలాగ అయింది నా అబ్బాయి. అసలు ఏం జరిగిందండి? అబ్బాయి కోసం వెళ్ళానా, అబ్బాయి హైదరాబాద్ వెళ్ళాడని ఆ రూమ్ లో అబ్బాయి అడ్రస్ ఇచ్చాడు. సరే మరుసటి రోజు ముహూర్తం దగ్గరుండి తీసుకొద్దాం అని ట్రైన్లో బయలుదేరాను హైదరాబాద్. అందులో పోయి ట్రైన్ దోసేసి నన్ను దోసేసి టికెట్ కూడా దోసేసారు. ఇదిగో 2 కాళ్ళ పడతో ఇక్కడ వచ్చా. అయ్యో, ఇదిగో ఓషి అయితే నేను ఇంకా రాలేదని చెప్పి చెప్తాను. ఆయన వస్తూ దారిలో చూసే వచ్చామమ్మా. ఎవరు? బాగారా శంకరయ్య, అంత రసాభాస్ చేసావు కదా. ఏం చేశానయ్యా నా కర్మ. ట్రైన్లో వెళ్తా ఉంటే విన్నాం బాబు గారు. నీకెలా తెలిసింది? కిటికీలో తిన్నాం. అలాగా? పైగా విధి లిఖితాన్ని ఎవరు తప్పించగలరు బావగారు. అదే 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 బావగారు, ఈ ముహూర్తం బాగోట్లేదు, మరో బలమైన ముహూర్తం పెట్టి కబురు పెడతాను. కబురు పెట్టే ముందు మీ అబ్బాయిని రప్పించు. అలాగే కాస్తో కబురు పెడతాను, పిల్లలే వచ్చేస్తాడు. రాగితో కబురు పెడతావో రాబందుతో రప్పిస్తావో మాకు తెలియదు కానీ మా వాళ్ళు పరుగు పోకుండా చూడు. ఈసారి ఏమైనా తికమకలు జరిగినాయో పరుగు నచ్చుందావా తప్పదు. అరువు మీకే కదయ్యా, మాకు కూడా పోయింది. మన వాళ్ళంతా కలిసి వారం రోజులు ఇక్కడ పడి తింటే మరి మాకు మటుకు నష్టం రాలేదు. నీ నష్టాలు మాకు తెలియదు కానీ ఇక ముందు కష్టాలు రాకుండా చూడు. వస్తాం. అలాగే అలాగే. ఆగండి,
బావగారు మంచినీళ్ళు అయ్యా అక్కర్లేదు దాహం అన్ని తీసుకునే వచ్చాం అయ్యా సెలవు రమా 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 చిన్నాడు ఎక్కడున్నా రమా నన్ను విడిచి బతకలేదన్నావి ఇదేనా రమా చెప్పు ఐఎమ్ వెరీ సారీ ఇందిరా ఐఎమ్ వెరీ హ్యాపీ మిస్టర్ చంద్రం. ఏది మరొకసారి తృప్తిగా కౌరించుకో. ఇందిరా ఏ ఇంద్ర పని కదా పోనీ కాసేపు నీ రమలాగానే ఊహించుకో. నేను కూడా నీ రమలాగానే నటిస్తా, చాలా న్యాచురల్ గా నటిస్తా. నీ పెళ్ళికి నీ భార్యలాగా నటించి అక్కడ వాళ్ళందరికీ నేను మీద అసహ్యం పుట్టేది చేయదు. నిజంగా ఎందుకలా చేశా? డబ్బు కోసం కూలిస్తే విషం తాగేవాళ్ళన్నారు ఈ లోకంలో. నీకు తెలుసా, ఆ డబ్బు కోసం ఈ భీమ్ సింగ్ మా జీవితాల్ని మా మానాల్ని బజార్లో పెట్టి అమ్ముతున్నాడు. ఆ డబ్బు కోసమే మీ నాన్న కోరగా వీళ్ళ మీద పెళ్లి చెడగొట్టి మిమ్మల్ని అక్కడ తీసుకొచ్చారు. తాగిన మైకంలో పిచ్చి పిచ్చిగా పేల్తావే అగరబత్తి